రాత్రి సమయం అవుతా ఉంది. ఇక్కడ బాధితులంతా కూడా గోడు వెళ్ళబోసుకుంటా ఉన్నారు. చీకటి మొత్తం కూడా కరెంట్ లేదు, మొత్తం కూడా పురుగులు ఉన్నాయి, పాములు ఉన్నాయి, తేళ్ళు ఉన్నాయి. అయినా కూడా వాళ్ళు ఏమాత్రం పట్టు వదలకుండా కూడా మా జాగాలను మేము కాపాడుకుంటామని మరి వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అమ్మ, ఇంత చీకటి సమయంలో పాము తిరుగుతూ ఉన్నాయి, తేళ్లు తిరుగుతూ ఉన్నాయి. కడుతున్నాయి మమ్మల్ని, తేళ్లు కడుతున్నాయి, పాములు కడుతున్నాయి. ఒక ఆయన చెట్టు నుంచి పాము కడితే అమ్మటి హాస్పిటల్కి వేసపోయాను. చెట్టు కింద పడితే వేసపోతే ఆయన బాగానే ఉండని తెలిసింది. మాకు తేళ్లు కొడతాయని భయం. కుక్కలు కడుతున్నాయి చీకట్లో పోతుంటే. ఏం చేసామయ్యా? ఈ ప్రభుత్వాలు మాకు పోబెట్టవు, మమ్మల్ని బాగు చేయవు. ఎక్కడ ఉన్న జనం అంతా 1000 మంది జనాన్ని కొంపలు కొడతారయ్యే వాళ్ళు. రేకులు వేసుకొని ఈ తీరుకున్నాం మేము. రేకులు కొడతారయ్యే వాడు. మేము ఉన్నోళ్ళు అయితే దాకా ఎందుకు వస్తాం? ఈ రేకులలో నుంచి బతుకుతాం. వాళ్ళు అలాగా ఏసీ రూములలో, ఏసీ కార్లలో, ఫామ్ హౌస్లలో పండుకున్నాం. మేము కూడా నారాయణ కాలేజీ హాస్టల్ ఈ ఓడవటానికి తోడవటానికి పిల్లగాళ్ళకు వంటలు పెట్టడానికి పోతే 8 ఏళ్ళు ఇస్తారా మాకు. 8 ఏళ్ళతో బతుకుతున్నాం మేము. నా కొడుకు ఆటోకి ఫైనాన్స్లో తీసుకొని కట్టలేకపోతే 3 నెలలు నా కొడుకు దూరంగా ఆటో ఆపడకుండా చేసుకొని ఆ రేకులు వేసుకుంటాం. ఆ రేకులు ఇవాళ గోల కొట్టారు. ఇంత బిక్కు అంటున్నారు కదా, మీ ఎమ్మెల్యే ఇక్కడ ఎందుకు రాలేకపోతాం? ఎమ్మెల్యే కళ్ళు ఆపట్టలేదా? ఖమ్మం జిల్లా మంత్రులు చచ్చిపోయారయ్యా. ఏ ఎమ్మెల్యే లేరు కాబట్టి మమ్మల్ని చూడలే. పేదోడిని పెద్ద చేస్తాం అంటే అందరం కలిసి ఏ పార్టీ అన్న కానీ కాంగ్రెస్ ఓటేద్దామని ఓటేసి గెలిపిస్తే మమ్మల్ని ఇట్లా చేశారు. మేమేం చెప్పామయ్యా వాళ్ళకి? మమ్మల్ని ఒక్కనాడన్న వచ్చి మంత్రులే మందులు ఇట్లే ఆడికి పోతే ఇగో చూస్తాం చేస్తాం మొత్తం అంటారు. ఎవడు వచ్చిన వాళ్ళు లేడు, కలిసిన వాళ్ళు లేడు, మాట్లాడిన వాళ్ళు లేడు. కరెంటు లేక ఇన్ని రోజులు అయిందని అప్లికేషన్లు పెట్టి కలెక్టర్ ఆఫీస్కి పోతే కలెక్టర్ కొంగిరెడ్డి సీని కాడికి పోతే బజార్లో గుడిసెలు వేసుకుంటే మేము ఎత్తామా కరెంట్ అన్నాడు. కలెక్టర్ కాడికి పోతే మీకు ఎవడు ఇచ్చండి ఆర్డర్, ఆడు ఎందుకు వేసారు ఇల్లు అన్నాడు. వాడు అమ్మ సొమ్మిస్తాడా, వీడమ్మ సొమ్మిస్తాడా? ఎవడమ్మ సొమ్మిస్తాడు? వాళ్ళ అత్తగారులు సొమ్మిస్తారా? వాళ్ళ అయ్యలు సంపాదించింది. వాళ్ళకైతే భవనాలు ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు. అవతల యువతల గుట్టలు ఆక్రమించాలని మమ్మల్ని అందరు చిత్ర హింసలు పెడుతున్నారు. ఇట్ట చేస్తుంటే మేమేం చేయాలి? చచ్చిపోతాం అన్నాం. నిన్నైతే చచ్చిపోవాలనిపించింది. నా నుంచి కదలపోతే నా మనవాడు అన్నాడు, కోటీశ్వరాలు చేస్తా, మొగుడు చచ్చిన ముండలకి 4 ఏళ్ళు ఇస్తా అన్నాడు, 6 వేలు ఇస్తా అన్నాడు. మాకు భూమి లేదు. భూమి ఉన్న పేదోళ్ళకి ఒక్కొక్కళ్ళకి 12 ఏళ్ళు 15 ఏళ్ళు ఇస్తా అన్నాడు. రైతు బంధు, రైతు రుణమాఫీలు అన్నాడు. మాకు లేవు, చేయలేదు. ఉన్నోళ్ళకన్నా చేయలేదు. మాకు భూమి ఇస్తే చాలుగా, ఇల్లు ఇస్తే చాలుగా. సరే, భూదాన భూమి అంటే బోర్డు భూమి ఇచ్చిందని ఎడకొచ్చినాం. భూదాన చట్టం మడిచికి 100 గజాలు పంచుకొని పేదోళ్ళు ఉండండి అని చెప్తే మేము ఎడకొచ్చినామయ్యా. 8 సంవత్సరాలు అయింది 2014లో నుంచి. మేము 8 సంవత్సరాలు 2014లో పెట్టుకుంటే 8 సంవత్సరాల నుంచి ఆడ నివాసం ఉంటున్నాం. కూలగొట్టి పాతిండ్లు వేస్తే అవి తుక్కుబట్టి కూలిపోతే కొత్త రేకులు వేసుకుంటే వేసుకోవద్దు, కొత్త వేస్తారు అన్నారు. కొత్త ఎట్టేసినాం. వాడు కొత్త చొక్కా జరిగితే పాతది జరిగితే కొత్తది వేసుకోవట్లేదా? కూలిపోతే మళ్ళీ మేము వేసుకోవద్దా అని మమ్మల్ని అంటవారు. ఈడోళ్ళు మీడోళ్ళు తీయటం, ఈడోళ్ళు మీడోళ్ళు తీసి మా మీద కేసులు పెట్టం. 28 మంది మీద కేసులు పెట్టిండు. ఈ రేకులు కూలి అని తుక్కుబట్టి అని మేము ఏరే రేకులు వేసుకుందామని ఈ బాత్రూంలకు బాదుకొని మామూలుగా ముందలు వేసుకొని కొత్త వెనకేసుకుంటే వాళ్ళ బామ్మ నాయనమ్మ వానవుతుందని నా మనవాడు నా కొడుకు అమ్మ ఎట్ట చేశాను. ఏంటంటే నేను ఈ కస్తూర్బా హాస్టల్ అవతల పక్కన నారాయణ కాలేజీలు ఉంటే కొడగా నేను 2 నెలలు పోతే 20 ఏళ్ళు వస్తాయి. బాత్రూమ్లు కడకపోయినాయి, చెప్పుకుంటూ చూకుచూడ బాత్రూమ్లు కూడా కడగపోయినాయా. ఈ ఖమ్మంలో ఎట్ట బతకాలి? నా ఒక్క కొడుకు ఆడ వచ్చిన ఒక కొడుకు ఏడొస్తే నా మొగుడు వల్ల 3 ఎకరాల భూమి గుండె జబ్బొస్తే 2007లో నా మొగుడు జబ్బొస్తే 2018లో చచ్చిపోయాడు. ఉన్న భూమి అంతా నా కొడుకులకి ఏం దిక్కు లేకుండా నేను 100 ఏళ్ళ చోటు సంపాదించుకుంటామని వచ్చి ఎన్నిసార్లు అప్లికేషన్లు పెట్టినా మీరు ఎందుకు వస్తారని కలెక్టర్ అంటాడు. మంచినీళ్ళ కోసం బిందెలు తీసుకొని పోయినాం, బుడ్లు పట్టుకొని పోయాను. మీరు రావద్దని పోలీసులు పెట్టి బయటికి నెడతారు. కలెక్టర్ ఆఫీస్ వచ్చినాక మాకు బాగా కష్టాలు వచ్చినాయ్యా. మొత్తం కరెంట్ లేదు, చిన్న అసలు భూమే లేదు, కరెంట్. వాళ్ళ చెట్టు కింద పడుతున్నారు. రాత్రి ఆటోలో పడుకున్నాం. ఏమి దోవలయ్యా. అంతకు ముందు దోవల తెరలు పెట్టుకునేది. ఆ దోవల తెర కట్టుకోవడానికి కూడా ఆ గుడిసె లేకుండా చేశారు. మంచానికి ఎట్ట పెట్టుకునేమని చలికి స్నానం చేసినట్టు ఉన్నాయి. చెద్దారులు మోడెం గురిసి
పాత్ర. ఇవాళ కూడా మా పరిస్థితి అడిగిపోతేనే ఆడ పెట్టండి అల్ల పెట్టండి అంటారు. అల్ల పెట్టడానికి పోతే మీకు చోటు లేదు. నిన్న 8 మంది 80 మంది పెట్టారు, ఇవాళ 20 మంది పెట్టారు. ఇంకేడ పడతాయి పోండి అంటే మాకు ఇల్లు లేదు, మేము ఆడ ఉండాలని నా కొడుకు ఆడకమ్మలో దాని పేరు రావట్లేదు. అలా పెడతారు అందరూ ఇదేదో పోయి ఆడ నా కొడుకు వలవలే ఆడతారు. షెల్టర్ ఇచ్చిన దగ్గర కూడా జాగలేదంట. జాగలేదండి, మేము ఆడిపోయామంటే ఆడికంటే పోండి అంటారు.